ఇద్దరు చిన్నపిల్లలతో సింగిల్గా ట్రావెల్ చేయడం అనేది చాలా కష్టమే. ఒక 5 years బ్యాక్ నేను ఒక్కదాన్ని సింగిల్గా వచ్చాను. అప్పుడు మా పాప ఒక్కతే ఉండే. ఆ హోప్తోని ఇప్పుడు ఇద్దరిని తీసుకొని డైరెక్ట్ ట్రైన్కి వచ్చాను. అప్పుడు అంటే ఢిల్లీ టు చేంజ్ అయ్యొచ్చాను. ఇప్పుడు డైరెక్టే కదా వెళ్ళిపోగలను అని వచ్చేసాను ఫైనల్గా సేఫ్గా ఇంటికైతే. కానీ పిల్లలతో కొంచెం కష్టమే, అసలు ట్రైన్ కూడా స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళ నాన్న మమ్మల్ని ట్రైన్ ఎక్కిచ్చేసి ఇంకా వెళ్ళిపోయాకైతే పిల్లలు కొంచెం డల్ అయిపోయారు. వాళ్ళ నాన్న వెళ్తున్నాడు అని చెప్పి, వాళ్ళ నాన్న రావట్లేదు మాతో అని చెప్పి డల్ అయిపోయారు. ఇంకా వాళ్ళనైతే ఈసారి నేను పోకమన్ కార్డ్స్, క్లే, ఒక మొబైల్ తీసుకొచ్చి అయితే ఎంగేజ్ చేశాను. బుక్స్ అలాంటివి కాకుండా ఇవి తీసుకొచ్చి అయితే ఎంగేజ్ చేశాను. అయినా కొంచెం కష్టమే అనిపించింది, కానీ తప్పదు. ఇలాంటి వర్క్స్ ఉన్నప్పుడు రావడం అయితే తప్పదు కదా. ఆర్మీ ఫ్యామిలీస్కి అందరికీ అలవాటే ఉంటుంది ఇలా సింగిల్గా ట్రావెల్ చేయడం అనేది. మరి మీరేమంటారు? మన వాళ్ళలో ఉన్నారు ఎవరైనా మన ఆర్మీ ఫ్యామిలీస్? ఇంకా ఇన్స్టా ఫేస్బుక్లో నాకు వస్తున్నాయి డిఎమ్స్, ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదు అని చెప్పి. ఇదే రీజన్, ఇంటికి రావడం కొంచెం బిజీ ఉండడం వల్ల, అంతే. ఇప్పటి నుంచి నా లైఫ్ అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. మన వీడియోస్ ఇంకా ముందు ముందు మంచిగా ఉంటాయి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా